గవర్నమెంట్ వారు తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని. నిజమేనండి. చాలాసార్లు మనం అనుకుంటాం, వర్షం వచ్చిన తర్వాత వెళ్ళి గొడుగు కొనుక్కుందాంలే అని కొంతమంది అనుకుంటారు. వర్షం వచ్చాక గొడుగు కొనుక్కుంటే నీవు షాప్‌కి వెళ్ళే దారిలో అయినా ఖచ్చితంగా తడిచిపోతావు. కష్టాలు వచ్చిన తర్వాత దేవుని గురించి ఆలోచిద్దాంలే, లేకపోతే మరణం దగ్గరగా ఉన్నప్పుడు రక్షణ గురించి ఆలోచిద్దాంలే అని కొంతమంది వారి జీవితంలో ఒక రకమైన నిర్లిప్త ధోరణి, ఒక సోమరిపోతులుగా సోమరితనంతో మెలుగుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మత్తులై ఉండొద్దు, కానీ కొన్ని ఆయుధాలను ధరించుకోవాలి అనే మాట మనం గమనిస్తున్నాం. నిజమే, ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ అ సోల్జర్. ప్రతి క్రైస్తవుడు దేవుని సైనికుడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ మనము ఆర్మీలో వెళ్ళి జాయిన్ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆర్మీలో జాయిన్ అవ్వడానికి మనకి మన బాడీకి తగిన ఫిట్నెస్ లేకపోవచ్చు, లేకపోతే మనం సరైన ట్రైనింగ్ తీసుకొని లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మీరు పోరాడాలి అని. విశ్వాస